Chirala, His Grace Raghuvanshi Das Prabhu from Nandyala, and His Grace Bankim Roy Prabhu from Palasha, and His Grace Seven purpose of ISKCON. The second, to propagate a consciousness of Krishna as it is revealed in this great scripture of India, holy name. When a devotee chants Hare Krishna, Krishna and his internal potency are dancing on his tongue. భగవంతునికి నామ వైభవం గురించి చదువుతున్నాము. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, కృష్ణనామాన్ని భక్తుడు జపం చేసినప్పుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు, అలానే కృష్ణుడు అంతరంగ శక్తి అయినటువంటి రాధారాణి ఆ నామం పలికేటువంటి భక్తుడి యొక్క నాలుక మీద నాట్యం చేస్తున్నట్టు లెక్క. One who is engaged in Lord Krishna's devotional service lives in direct relationship with the Supreme Lord. ఎవరైతే కృష్ణుని యొక్క భక్తియుత సేవలో నిమగ్నమై ఉంటాడో అతను ప్రత్యక్షంగా దేవదేవుడైన శ్రీకృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నట్టు లెక్క. So there is no doubt that his position is transcendental from the very beginning. అలాంటప్పుడు నిస్సందేహంగా ప్రారంభం నుండి అతని యొక్క స్థితి ఆధ్యాత్మిక స్థితి అని మనం అర్థం చేసుకోవచ్చు. A devotee does not live on the material plane. భక్తుడు ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి స్థాయిలో జీవించడు. He lives in Krishna. అతను ఎప్పుడు కృష్ణుడితోనే కలిసి ఉంటాడు. The holy name of Lord and the Lord are non-different. భగవంతుడు, భగవంతునికి నామం అభిన్నమైనవి. Therefore, when a devotee chants Hare Krishna, Krishna and his eternal potency are dancing on the tongue of the devotees. అందుకనే భక్తుడు ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తాడో ఆ జపం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, జపం చేసేటువంటి భక్తుడి యొక్క నాలుక మీద రాధాకృష్ణుడు, కృష్ణుడు అంతరంగ శక్తి అయినటువంటి శ్రీమతి రాధారాణి నాట్యం చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. Prabhuji told to give a little realization. So usually in India when we chant, of course now it's quite popular, but otherwise they think chanting is very simple, and those who are simple, they chant Krishna's name. నామ సాక్షాత్ గురించి చెప్పమని ప్రభు ఆదేశించడంతో చెప్తున్నాను. భారతదేశంలో ఇప్పుడంటే బాగా ప్రఖ్యాతి గడించింది, కానీ నామ జపం అనేటువంటిది సరళంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా సులభంగా ఈ నామాన్ని జపం చేస్తూ ఉండేవారు. Some of them they believe Gyan Kanda